ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది. సో ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో నేను ఈరోజు ఈ మేకింగ్ వైర్ని తీసుకొని ఇంకా క్రిస్టల్స్ అండి, మెరూన్ కలర్ క్రిస్టల్స్ తీసుకున్నాను. ఇంకా గోల్డెన్ బాల్స్ చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట. సో వీటితో పాటు ఇదిగోండి 2 హుక్ హ్యాంగర్ లాగా మధ్యలో స్టోన్ బిట్ అయితే వచ్చింది. మనకి ఇవి సైడ్ బిట్లు చిన్న అంటే మన ముత్యాల హారం అలా వేసుకునే వాళ్ళం కదండి. సో వాటికి యూజ్ చేసేవాళ్ళు కదా, ఆ టైప్ ఆఫ్ కుందన్ స్టోన్స్ తెచ్చుకున్నాను. వీటిని యూజ్ చేసి ఈరోజు ఒక నెక్ వరకు ఉండే షార్ట్ చైన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో మరి ఇంకెందుకంటే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే వెంటనే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇలా ఈ మేకింగ్ వైర్ 0.3 తీసుకున్నానండి. ఇలాంటి వాటికి యూజ్ చేయాలనుకుంటే ఇదే తీసుకోవాలి, కట్టు తీగ అంటారు కదా. సో దాన్ని అయితే తీసుకున్నాను. తీసుకొని నేను ఇక్కడ వరకు దీనికి లెంత్ అనేది మీ నెక్ షార్ట్ నెక్, ఇది షార్ట్ వర్క్ అండి. మనకు కావాలనుకుంటే వెనకాల మన అడ్జస్టెడ్ చైన్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. కట్టర్తో ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక చూడండి వేరే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని నార్మల్గా మన దగ్గర హుక్ ఉంది కదా, మీ దగ్గర 2 హుక్ ఉంటే 2 హుక్తో యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఈ హుక్కే వేసేస్తున్నాను. నేను పెద్దగా మీకు చూడండి నార్మల్గా అదే హుక్ ఉండాలి, అదే హుక్ యూజ్ చేయాలని అయితే నేను పట్టించుకోను. అలాగా నాకు బాగానే వస్తుందండి మేకింగ్లో. అది లేకపోతే అమ్మో ఈ దండ నేను చేయలేనేమో అని అనుకోని అవసరం లేదు. సో ఇలా అయితే ఒకసారి మెలితిప్పేసుకుంటున్నానండి. ఇలా మెలితిప్పాక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి సో ఫస్ట్ ఏంటంటే ఈ పై లైన్కి అయితే నేను గోల్డ్ వేస్తానండి, గోల్డ్ బీడ్. దీనికేమో క్రిస్టల్ వేస్తాను. మధ్యలో మాత్రం మీరు ఇది వేసి చూపిస్తాను చూడండి. సో ఒక గోల్డ్ బాల్ తీసుకుంటున్నాను, ఇదిగోండి. ఇంకా ఒక క్రిస్టల్ అనమాట. సో ఈ రెండింటిని ఇలా వేసాక నెక్స్ట్ ఇది ఉంది చూసారా, మెయిన్ థింగ్ ఏంటంటే వీటిలో మనం ఈ స్టోన్ ఉన్న వైపుకి ఫ్రంట్కి పెట్టుకోవాలి, స్టోన్ లేని వెనక్కి పెట్టుకోవాలి. వేస్తున్నప్పుడు ఇది ఒక్కటిసారి చూసుకుంటే మీకు అంటే మిస్టేక్ అనేది రాదు. ఒకవేళ కానీ మీరు సరిగ్గా చూసుకోకపోతే కనుక ఉల్టా వేస్తారు. ఉల్టా వేస్తే మనకి దండ రాదు కదా, తప్పు వస్తుంది కదా. సో ఇలా వేసుకోవాలి, ఇలా స్లోగా. మీరు కనుక ఇలాంటి వీడియోస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలని అనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను మీకు చెప్తాను. సో చాలా యూజ్ అవుతుందండి. బయటకు వెళ్ళి కొనుక్కుంటే చాలా కాస్ట్లు ఉంటున్నాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఇలా గిఫ్ట్లు అవి ఇవ్వాలనుకున్నా కూడా ఇలా ట్రై చేస్తే మనం తెచ్చుకున్నది ఒక్క దండతోనే కాదండి, వేరే వేరేగా కూడా వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను, మీరు తప్పకుండా నాది ఫాలో అవ్వండి. ఎలా చేసుకోవాలి, మెటీరియల్ గురించి, రేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కొంచెం వరకు నేనైతే వేసి చూపిస్తానండి. వీడియో ఎక్కడ లెంత్ అవ్వదు. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది కదా. సో దీన్ని ఇలా వేసేసుకుంటే ఇంకోండి ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే మనం ఈ వైర్స్ని కరెక్ట్గా పట్టుకోవాలి. ఒకదానికి గోల్డ్నే యూజ్ చేసాము, ఒకదానికి మెరూన్ని యూజ్ చేసాము కదా. సో ఇక్కడైతే ఫస్ట్ ఇది వేసేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డ్ బాల్, ఒక మెరూన్ కలర్. సో అగైన్ ఈ బీడ్, స్టోన్ బిట్ అంటారండి వీటిని, స్టోన్ బిట్స్ అంటారు. వీటిలో 3 హుక్ ఉంటుంది, అంటే 3 స్టోన్స్ ఉంటుంది, 1 స్టోన్ ఉంటుంది. సో కలర్స్ కూడా ఉంటాయండి. నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను, దేని మీదకైనా సెట్ అవుతుంది కదా అని. మ్యాక్సిమం మళ్ళీ గ్రీన్ కలర్ తీసుకుంటే గ్రీన్ మీదే వేయాలి, రెడ్ కలర్ తీసుకుంటే రెడ్ కలర్ బీడ్సే వేయాలి అని ఉంటుంది కదా. సో అలా లేకుండా గోల్డ్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలా అయితే చూస్ చేసుకున్నాను. సో మీకు మెటీరియల్ గురించి కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నా, సెల్లింగ్ పర్పస్ కూడా మెటీరియల్ మీకు ఏమైనా కావాలన్నా కూడా నేను మీకు అంటే మీకు ఏ మెటీరియల్ కావాలనుకున్నా నేను యూజ్ చేసే వాటిలో ఏమైనా కావాలనుకుంటే నాకు పడిన ప్రైజెస్కి నేను సేల్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక కావాలనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ పెట్టండి. నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అది సో ఇలా వేసాను కదండి. ఇప్పుడు మళ్ళీ మీకు కొంచెం దించేసి చూపిస్తాను చూడండి. ఎత్తుకోండి ఇలా. వీటితోనే నేను రాబోయే అంటే వీడియోస్లో మాటీలు చేస్తాను, పాపిడి బిళ్ళ చేస్తాను. సో చూడండి ఎలా ఉంటుందో, హాఫ్ వరకు వేసి చూపిస్తాను మీకు. సో చూడండి పూర్తిగా అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. కంప్లీట్ చేసేసాక ఇలా అయితే వచ్చింది. సో నేను తీగని యూజ్ చేశాను కదా, సో దానివల్ల స్టిఫ్గా అనిపిస్తుందండి. మీకు జూమ్ చేసి దగ్గర పెట్టి చూపిస్తాను.
అసలు ఎంత షైనీగా, ఎంత గోల్డ్ అంటే ఎంత ట్రెండీగా, చాలా అంటే చాలా షైనీగా ఉంది, చాలా గ్లోయింగ్, చాలా అందంగా అనిపిస్తుంది. అంటే నాకు మాట ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదు. సో చాలా బాగుంది. అంటే ఇది తేనె కలర్ స్టోన్లా వచ్చింది కదా, మరీ గోల్డ్ స్టోన్లా కాకుండా తేనె కలర్ ఉంటుంది కదండి, హనీ కలరు. సో ఆ కలర్ టైప్లో వచ్చింది కదండి. దానివల్ల ఇంకొంచెం లుక్కీగా అనిపిస్తుంది అనమాట. వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో, లేదా నేను చివరిలో డెమోకి వేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్కి వచ్చేసాను అనమాట. సో హుక్ యాస్టీస్గా మనం స్టార్టింగ్ ఎలా అయితే వేసామో అలానే నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని దీంట్లోకి ఈ హోల్లోకి ఇలాగ పెట్టేసుకొని ఇలా మామూలు 2 కనెక్టర్ అయితే మనం వేరేగా వేసుకోవాలండి. ఇది ఇలా వేసుకోవాలన్నమాట. సో దీన్ని ఇలా పెట్టి నేను ఇలా చూడుతున్నాను చూడండి. మామూలు దారం అయితే మనం 3 వేసుకోవాలి. ఇది దారం కాదు కదా, గట్టిగా చుట్టుకొని కట్ చేసేసుకోవాలి. మీకు కట్ చేసేసుకొని చూపిస్తాను. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. ఇలా హుక్ దగ్గర తీసేసుకొని ఇలా పెట్టుకొని ఇలా నెక్కి వేసుకోవాలి. నేను గోల్డ్ తీగ యూస్ చేశాను కదండి. బ్యాక్ సైడ్ చూడండి ఇలా హోల్స్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఇలా స్టోన్ వస్తుంది అనమాట. ఇదే బ్యాలెన్సింగ్ అంటే మనం చూసుకోవడానికి ఆప్షన్. ఇలా గోల్డ్ వచ్చిన వైపు మనం వేసుకోవాలి. స్టోన్ ఉంది కదా. సో ఇప్పుడైతే దీన్ని నేను డెమోకి వేసి చూపిస్తాను. నార్మల్గా ఇది మనం ఇలా హుక్ పెట్టేసుకొని ఉంచుకుంటాం కదా. సో ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో, బాగుంది కదండి. ఎలా అనిపిస్తుంది మీకైతే? ఒక్క నిమిషం నేను ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా లైన్గా మనం థ్రెడ్ నేను దగ్గరగా పెట్టి చూపిస్తానండి క్లారిటీగా. చూడండి నెక్ చైన్. సో ఇలా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. నేను మెరూన్ కలర్ యూజ్ చేయడం నాకు చాలా ప్లస్ అయిందనమాట. అంటే ప్లస్ అవడం అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ చాలా అంటే చాలా లుక్కీగా అనిపిస్తుంది, షైనీగా. నాకైతే ఇది మినీ చోకర్ అంటే నెక్ చోకర్ ఉంటుంది కదా, సో అలా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను కొత్త మోడల్స్లో చేసి మేకింగ్ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి. మన ఛానల్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా మరెన్నో కొత్త అప్డేట్స్ నేను ముందుకైతే వస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటున్నారా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.